హాయ్ హలో వెల్కమ్ టు కిటూ స్టడీ. సో బేబీ కార్న్ మసాలా కోసం ముందుగా బేబీ కార్న్ని చక్కగా ఇలా కట్ చేసుకుని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పక్కకు పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిపాయలు డైస్గా కట్ చేసుకుని అవి కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించేసుకుందాము. అలాగే జీడిపప్పు కూడా వేసుకుని వేసుకుందాము. ఆల్రెడీ పల్లీలు కూడా నేను ఫ్రై చేసి ఇది ఇలా పౌడర్ చేశాను. సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు ఇంకా ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొంచెం నూనె తీసుకుని కొంచెం లవంగాలు అలాగే ఆకు వేసుకుని చిక్కలు కూడా వేసుకుని ఈ పేస్ట్ అనేది మనం ముందు చేసుకున్నాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఈ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు అలాగే మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పసుపు కారం కూడా యాడ్ చేసుకుని మనం కలుపుకోవాలి. నూనె వదిలే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా మనం గరం మసాలా ఈ బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకుని ఇంకా పైకి నూనె తేలే వరకు ఉంచుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుని తింటే వేడి వేడి చపాతీస్లో కానీ పూరీల్లో కానీ నాన్స్లో కానీ పరాటాలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీలోకి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. బాయ్ బాయ్.